నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్లో కొలువుదేరనున్న కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా 10వ బాధ్యతలు చేపట్టనున్న నితీష్ కుమార్, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న పీఎం, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు. నేటి నుంచి గోవా తీరం వేదికగా ఇఫీ సినీ ఉత్సవం. 81 దేశాల నుంచి 240 చిత్రాల ప్రదర్శన. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ 23వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం. కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈసీ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు, మిగతా హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి దామోదర్ ఆదేశం. మోసపూరిత కాల్స్ కు చెక్ పెట్టేలా ట్రాయ్ కీలక నిర్ణయం. 1600 నంబర్ నుంచే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థలు కాల్స్ చేయాలని ఆదేశం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ కు నిఖత్ జరీన్. స్వర్ణ పథకం సాధించడంపై ధీమాగా ఉన్నానన్న తెలంగాణ బాక్సర్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చలి తీవ్రత. రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. చలిగాలుల నుంచి అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాలోని గాంధీ మైదాన్లో ఉదయం 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బుధవారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నారు. భాజపా శాసనసభాపక్ష నేతగా మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, శాసనసభాపక్ష ఉపనేతగా విజయ్ కుమార్ చిహ్నా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల పరిశీలకుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన వెంటనే సీనియర్ నేతలతో కలిసి నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలిశారు. రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. నితీష్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. దీంతో ఇవాళ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా నితీష్ కుమార్తో పాటు మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఓటర్ల జాబితాను సవరిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కొత్తగా అర్హత సాధించిన వారి పేర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడం వంటి సవరణలు చేపట్టనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బూత్ లెవెల్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. కాగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేబినెట్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా పంచాయతీ ఎన్నికలను పాత రిజర్వేషన్లతో నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ ఇవాళ సర్కారుకు అందజేయనుంది. ఇప్పటికే ఆ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, 50% రిజర్వేషన్లకు మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ క్రమంలోనే 50% రిజర్వేషన్లకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది. దీంతో డెడికేటెడ్ కమిషన్ సర్పంచ్లు, వార్డు మెంబర్స్ రిజర్వేషన్లను, లెక్కలను ఖరారు చేసింది. ఈ నివేదికను ఈరోజు కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి అందిస్తారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి జిల్లాలకు అందజేస్తుంది. కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఖరారు చేసిన రిజర్వేషన్ల గెజిట్ను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీంతో పాటే పంచాయతీరాజ్ శాఖ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తరపున లేఖ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. దీంతో ప్రభుత్వం నేడో రేపో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. కాగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవమైన డిసెంబర్ 9వ తేదీ నాటికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారి పెట్టి గౌరవించాలని భావించామని, అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని కోరారు. బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చీరల పంపిణీకి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని, దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మ గౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా నిధులు జమ అవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 3 సార్లు అంటే మొత్తం 6,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3,70,000 కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కోయంబత్తూరులో దక్షిణ భారత సాంప్రదాయ సాగుపై జరుగుతున్న సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయనిస్తోందన్నారు. సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో నేల సారం పెరుగుతుందన్నారు. తృణధాన్యాలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. कि दक्षिण भारत के किसान प्राकृतिक खेती की परंपराओं जैसे पंचगव्य, जीवामृत, बीजामृत, आच्छादन आदि को निरंतर अपनाए हुए हैं। ये परंपराएं मिट्टी का स्वास्थ्य बेहतर रखती हैं, फसलों को केमिकल मुक्त रखती हैं और इनपुट कॉस्ट बहुत कम कर देती है। नेचुरल फार्मिंग के साथ हम अगर श्री अन्न मिलेट्स की पैदावार जोड़ते हैं तो ये भी धरती मां की रक्षा में अहम भूमिका निभाते हैं. మానవ సేవే మాధవ సేవ, సేవో పరమధర్మ సూత్రం శతాబ్దాలుగా భారత్ను సమున్నతంగా నిలబెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత లక్ష్యం వైపు వేగంగా పడుతున్న అడుగుల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం పలికారు.
ప్రశాంతి నిలయానికి చేరుకున్న ప్రధాని సాయి కుల్వంత్ హాల్లోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోదానం కార్యక్రమంలో పాల్గొని 4 రైతులకు ఆవులను దానం చేశారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ జరిగిన సభలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, పలు పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సత్యసాయి బోధనలు ఎంతో మందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుధైక కుటుంబం భావన సత్యసాయిదని తెలిపారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని చాటి చెప్పారని, తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. సేవో పరమధర్మ అనే మార్గదర్శక సూత్రం శతాబ్దాలుగా భారత్ను నిలబెట్టిందని ప్రధాని అన్నారు. అందరూ మహానుభావులు, అందరికీ వందనములు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. వికసిత్ భారత్ లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని, ఈ జాతీయ ప్రయాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2014లో 25 కోట్లుగా ఉన్న సామాజిక భద్రతా కవరేజ్ ఈ 10 ఏళ్లలో 100 కోట్ల మందికి విస్తరించినట్లు వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్ చొరవకు మద్దతివ్వాలని, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను 2014 में देश में 25 करोड़ लोग ही सोशल सिक्योरिटी के दायरे में थे. आज मैं बड़े संतोष के साथ कहता हूं और बाबा के चरणों में बैठ करके कहता हूं, आज ये संख्या करीब करीब 100 करोड़ तक पहुंच चुकी है. సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో 2వ భారతీయ కళా మహోత్సవం ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి సంస్థ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు 8 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీ ప్రియా భారతీయ కళా మహోత్సవ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 30 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రజలు ఈ మహోత్సవ్ను సందర్శించవచ్చునని తెలిపారు. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ ద్వారా ఉచితంగా బుక్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అనంతరం కళా మహోత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
రాష్ట్రపతి నిలయంలో నవంబర్ 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు భారతీయ కళా మహోత్సవ్ సెకండ్ ఎడిషన్ కార్యక్రమము జరగబోతుంది. ఈ సెకండ్ ఎడిషన్ ఆఫ్ భారతీయ కళా మహోత్సవ్లో పశ్చిమ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే వారి యొక్క హస్తకళలు, అక్కడికి సంబంధించిన చేనేతలు, వీటన్నిటి ప్రదర్శన, అమ్మకాలు రెండు ఉండబోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థము ఈ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని నవంబర్ 21వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే ప్రజలందరూ కూడా ఆన్లైన్ ద్వారా rashtrapatiBhavan.gov.in అనే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వం యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ పోటీని స్పోర్ట్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అండర్ 14 బాలబాలికల కిక్ బాక్సింగ్ విభాగంలో నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అస్మిత ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 16 జిల్లాల రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను జగిత్యాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కిక్ బాక్సింగ్ వంటి క్రీడలు అమ్మాయిల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయన్నారు. ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో అనేక రకాల క్రీడా పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొనటమే ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రేపటి నాడు జరగబోయే లాస్ ఏంజల్స్ లోని ఒలింపిక్స్ లో మన యువత మంచి మెడల్స్ సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఖేలో ఇండియా ద్వారా కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈ ఖేలో ఇండియాకి సంబంధించిన ఈ కిక్ బాక్సింగ్ ఈవెంట్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జగిత్యాల ప్రజల పక్షాన మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల నుంచి పార్టిసిపేషన్ చాలామంది ఉంటారు. ఇక్కడ బయట వేరే వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు పోవాలంటే దూరం అవుతుంది, పేరెంట్స్తో ఇబ్బంది అవుతుందని నేను విత్ ఫెడరేషన్కు మెయిల్ పెట్టి ఇక్కడ మన జగిత్యాల ఉన్నటువంటి అమ్మాయిలకు అందరికీ బెనిఫిట్ జరగాలి, సర్టిఫికేట్ ఫ్యూచర్లో అది చాలా మంచి విద్యార్థులకు ఎడ్యుకేషన్ పర్పస్గా ప్లస్ తర్వాత వాళ్ళకు ఉద్యోగం పర్పస్గా సర్టిఫికేట్ మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్ కాబట్టి మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం దాదాపు 252 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 1,35,00,000 రూపాయలతో చేపట్టనున్న బాల సదనం భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మహిళా సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలనే లక్ష్యంతో నీలం రంగు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకు, సోలార్ విద్యుత్ ప్లాంట్ వంటి అనేక రంగాల్లో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని చేసుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా వాళ్ళ సంక్షేమంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. అందరినీ ఇందిరా మహిళా గ్రూపుల కింద మార్చాలి, అందుకని వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు చెప్పారు. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ,
సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. శాండ్ బజార్ ఏర్పాటు ద్వారా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఇక నుంచి ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోవాలని, ముందుగా ఆర్డర్ చేసుకున్న వారి ప్రాతిపదికన శాండ్ బజార్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తారన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక తరలింపులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా టీజీఎండిసి ద్వారా శాండ్ బజార్స్ పెట్టి, ఈ శాండ్ బజార్ ద్వారా తక్కువ ధరలో ప్రజలకు ఉపయోగపడేలాగా శాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి టీజీఎండిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా శాండ్ బజార్స్ ఇట్లా స్థాపించడం జరుగుతుంది. వ్యవసాయం, విద్యుత్తు, టెక్నాలజీ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వీటీబీ, రష్యన్ బ్యాంక్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతోందని, తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా బృందం ఆసక్తి చూపటాన్ని తమ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి రష్యా ప్రతినిధి బృందానికి వివరిస్తూ తెలంగాణలో ఒకే సీజన్లో 1,40,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతోందని అన్నారు. ఫార్మా, ఐటీ రంగాలకు రాష్ట్రం హబ్గా మారిందని, మైనింగ్ రంగంలోనూ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి 45,000 మంది ఉద్యోగులతో రికార్డు స్థాయిలో బొగ్గును మైనింగ్ చేయడంతో పాటు క్రిటికల్ మినరల్ మైనింగ్ దిశగా కూడా ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్కు చేరింది. గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన మహిళల 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్ ఉజ్బెకిస్తాన్ బాక్సర్ గవీనా గుల్సెవర్ను ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది. ఇవాళ జరగనున్న ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్ గువోజీ జవాన్తో నిఖత్ తలబడనుంది. దాదాపు 20 నెలలుగా ప్రపంచ వేదికల్లో ఎక్కడా పథకం సాధించిన ప్రపంచ మాజీ ఛాంపియన్ నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ కప్లో పథకం ఖాయం చేసుకుంది. తాజా విజయంపై నిఖత్ జరీన్ స్పందిస్తూ చాన్నాళ్ల తర్వాత మళ్లీ పథకం దక్కడం సంతోషంగా ఉందని, సొంత అభిమానుల మధ్య ఇంతకు ముందు ప్రపంచ ఛాంపియన్గా నిలిచానని, ఇప్పుడు ఈ టోర్నీలో సెమీస్లో నెగ్గడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. ఫైనల్లో గెలిచి స్వర్ణం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా టోర్నీలో మరో 5 భారత బాక్సర్లు కూడా ఫైనల్ చేరారు. 57 కేజీల సెమీస్లో జాస్మిన్ జాదుమణి సింగ్, 55 కేజీల విభాగంలో పవన్ బర్త్వాల్, 60 కేజీల విభాగంలో సచిన్ శివాజ్, 70 కేజీల విభాగంలో హితేష్ గులియా కూడా ఫైనల్లో అడుగుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయం దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తుది అంకంలో ఆపరేషన్ కగార్ శీర్షికన వార్తల అనంతరం ప్రత్యేక కార్యక్రమం స్పాట్లైట్ ప్రసారం కానుంది. ప్రేక్షకులు గమనించగలరు.
ఇక వాతావరణం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింతగా పెరిగింది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వేడటం లేదు. దీంతో హెడ్లైట్ల వెలుగుల్లోనే వాహనాలు నడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనాలను మంచు తెరలు కమ్మేయటం వల్ల కనిపించడం లేదని చెబుతున్నారు. వ్యవసాయ పనులు, వారాంతపు సంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రేపటి నుంచి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన తూర్పు గాలులు వీయటం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని, పెథాయ్, మోంధా తుఫాన్ల మాదిరిగానే ఇది ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీహార్లో కొలువుదేరనున్న కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా 10వ బాధ్యతలు చేపట్టనున్న నితీష్ కుమార్, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న పీఎం, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు. నేటి నుంచి గోవా తీరం వేదికగా ఇఫీ సినీ ఉత్సవం. 81 దేశాల నుంచి 240 చిత్రాల ప్రదర్శన. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ 23వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం. కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఈసీ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు, మిగతా హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి దామోదర్ ఆదేశం. మోసపూరిత కాల్స్ కు చెక్ పెట్టేలా ట్రాయ్ కీలక నిర్ణయం. 1600 నంబర్ నుంచే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థలు కాల్స్ చేయాలని ఆదేశం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ కు నిఖత్ జరీన్ స్వర్ణ పథకం సాధించడంపై ధీమాగా ఉన్నానన్న తెలంగాణ బాక్సర్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చలి తీవ్రత, రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, చలిగాలుల నుంచి అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.